మంతని బీజేపీ కార్యాలయంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మీటింగ్ నిర్వహించారు. మంతని బీజేపీ కార్యాలయంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మీటింగ్ను అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వారి విధి విధానాలు ఎలా ఉండాలో కార్యకర్తలకు మరియు అభ్యర్థులకు కౌన్సిలర్లకు వివరించారు. లక్ష్యం సీట్లేనని ఓట్లేనని పేర్కొన్నారు. జనాలలో ఉంటూ జనం సమస్యలను పరిష్కరిస్తూ జనం మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, అదేవిధంగా అభ్యర్థులు అందరూ జనంలో ఉండాలని, గెలుపు దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా సూచించారు. బీజేపీ జెండాను తెలంగాణలో ఎగరవేయాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో సబ్బం సంతోష్ ప్రకాష్ జీ, బీజేపీ కార్యకర్తలు మరియు బీజేపీ కౌన్సిలర్లుగా నిల్చుంటున్న వ్యక్తులు అందరూ పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యమై రామరాజ్యముగా పాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ పథకాలను పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియచేస్తూ బీజేపీకి ఓటేయాలని, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని, లంచగొండితనం లేకుండా, పక్షపాతం లేకుండా, నిస్వార్థ పరంగా ప్రజల శ్రేయస్సుకై ప్రజలకు సేవ చేస్తామని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. ముందుగా టీఆర్ఎస్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మన మంతిని బీజేపీ పార్టీ కార్యాలయంలోకి వచ్చాము. ఎందుకోసం అంటే మన మున్సిపల్ ఎలక్షన్ల గురించి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయో సబ్బం సంతోష్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు సంతోష్ అండి. ముందుగా మంతని పట్టణ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మరి ఈ 4 రోజులలో జరగబోయేటటువంటి సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళేటువంటి భక్తులందరికీ, మా మంతని ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అనేది విజయకేతనం ఎగురవేస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము పార్టీ పరంగా ఇప్పటికే ఒక బలమైన 13 వార్డు మెంబర్లకి 13 సభ్యులను మేము ఎంచుకోవడం జరిగింది. మరి ఈ బలమైన క్యాండిడేట్స్ మరి రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో పోరుబాటే లక్ష్యంగా, గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. మా ప్రణాళిక ప్రకారం ఇప్పటికే మేము మంతని మున్సిపల్ విజయకేతనం ఎగురవేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మా మంతని ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం. మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా, మరి ఎన్నో వాగ్దానాలు చేసినా, బూటకపు వాగ్దానాలు చేసి అన్నీ మర్చిపోయి నోట్లు మన్ను కొట్టినట్టుగా చేయడం జరిగింది. అభివృద్ధి లేని మంతని అనేది కళ్ళారా కనిపిస్తూ ఉంది. మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. నరేంద్ర మోడీ గారు అనేక వాగ్దానాలు ఏమి చేయకపోయినప్పటికీ కూడా వారు చేసినటువంటి పనులు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అధ్యక్షులందరికీ, దేశ విదేశాల అధ్యక్షులందరికీ అది ఒక మార్గదర్శకంగా ఉంది అని చెప్పేసి కొనియాడుతున్నారు. అంతేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనకు, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలకు ఆయనను స్వాగతిస్తూ ప్రతి రాష్ట్రంలో ఏ ఎలక్షన్లు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు. మరి మంతనిలో కూడా రేపు రానున్నటువంటి మంతని మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరి కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మినిస్టర్లు కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ మరి మాకు ఎంతో సహకారం అందిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ద్వారా మంత్రిని మరింత అభివృద్ధి చెందించడం కోసం అని చెప్పేసి మేము ముందుకెళ్తాం. మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం అని చెప్పేసి మేము అంతర్గతంగా ఎన్నో రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి చర్చల సారాంశం రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎగురవేస్తుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి. అలాగే ప్రకాష్ జీ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. నేను మంత్రిని మున్సిపాలిటీ పార్టీ పరంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కన్వీనర్గా ప్రకటించడం జరిగింది. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము అభ్యర్థులంగా పోటీ చేసినాం. దాని తర్వాత ఇప్పుడు 13 వార్డు లోపల 13 కౌన్సిలర్లుగా నిలబెట్టి ఇటు అధికార పార్టీకి కానీ అటు ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ కానీ ధీటుగా ప్రజలకు చైతన్యపరుస్తూ పార్టీ విధానాలను నరేంద్ర మోడీ గారు బడుగు బలహీన వర్గాల కోసం తర్వాత వారు ఏ కార్యక్రమం చేసినారు, ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఏ వాగ్దానం దేశ ప్రజలకు ఇవ్వకుండా తను ప్రధానమంత్రి అయిన తర్వాత గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అనే నినాదంతో ఇవాళ వారు ప్రధానమంత్రి అయిన తర్వాత జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు, చిన్న గ్రామ పంచాయతీలు కూడా 4 లక్షల నుండి దాదాపు పెద్ద గ్రామ పంచాయతీ వరకు 50 లక్షలు, 1 కోటి రూపాయలు కూడా
వారు పంపించడం జరిగింది. కారణం ఏంటంటే ప్రజాస్వామ్యానికి పునాది గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు. ఇవన్నీ అభివృద్ధి అయితే జిల్లా అభివృద్ధి అవుతుంది, జిల్లా అభివృద్ధి అయితే రాష్ట్రాల అభివృద్ధి అవుతుంది, రాష్ట్రాల అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అవుతుంది. ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నారో ఆ కళలను సహకారం చేయడానికి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని ఇవాళ గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదిక మీద ప్రతి సంవత్సరం డబ్బులు పంపడం జరుగుతుంది. ఇవాళ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిపింది అంటే అప్పుడు ఎన్నికలు జరపకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగినాయి కాబట్టి ఆ నిధులను రావడం కోసం ఎన్నికలు జరిపినరు. ఇప్పుడు మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ ఎన్నికలకు జరపడానికే జరుగుతుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇవాళ సీసీ రోడ్లకు కానీ విద్యుత్ ఎల్ఈడి బల్బులకు కానీ తర్వాత స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం కానీ తర్వాత కరోనా పీరియడ్ లోపల 3 డోసులు కానీ దాని తర్వాత ఆర్థికంగా ఇబ్బంది ఉంటుందనే ఆలోచనతో 1500 రూపాయలు కూడా బేషరతుగా వారు ప్రజలకు అందజేసిన అకౌంట్లో వేయడం జరిగింది. దాని తర్వాత నా దేశ ప్రజలు కరోనాతో బాధపడుతున్నారు కానీ నాటి నుండి కరోనా నుండి నేటి వరకు ఉచితంగా రేషన్ బియ్యం కూడా పంపించి యావత్ భారతదేశాన్ని ఆదుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఎన్నో పథకాలు తర్వాత భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజన తాడిత పీడిత ప్రజలకు బ్యాంకులలో ఖాతాలు లేవని జీరో అకౌంట్లు తీసి ఒక్క పైసా లేకుండా వాళ్ళందరినీ దాదాపు దేశంలో 5 కోట్ల మంది పేద ప్రజలకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి వాళ్లకు బ్యాంకు ద్వారా వాళ్ళు చలామణి చేయడానికి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. దాని ద్వారా ముద్రా లోన్దారు కూడా కూరగాయల వాళ్లకు వ్యాపారులకు చిన్న దుకాణస్తులకు కూడా ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇచ్చి మితిలేని రుణాలు ఇచ్చి దాని తర్వాత పేద ప్రజలను ఆదుకుంటుండు. అలాగే తరతరాల నుంచి వస్తున్న భారతీయ సంస్కృతి లోపల కుల వృత్తులకు వాళ్ళు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి విశ్వకర్మ ఆవాస్ యోజన నిర్మాణం చేస్తూ వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ లోపల వాళ్ళకు జీతభత్యాలు కూడా ఇచ్చేసి దాని తర్వాత ఎలాంటి పూచీకత్తు లేకుండా వారికి 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వారు నా దేశ ప్రజలు 140 కోట్ల మంది కూడా నేను వారికి కాపలాదారుగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకునే ప్రధానమంత్రిగా వారు ఇవాళ పనిచేస్తున్నారు. ఇలాంటి పథకాలు ఎన్నో పథకాలను ఇవాళ మంత్రి మున్సిపాలిటీలో ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాల వరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమాలు చేపట్టారు వాటన్నిటి గురించి కూడా తర్వాత ఈ మున్సిపాలిటీ అయినప్పుడు కానీ మున్సిపాలిటీ కాకముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కానీ ఎన్ని కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వచ్చినాయో అది కూడా ప్రజలకు తెలియపరచు మా అభ్యర్థులను 13 మందిని గెలిపించాలని మంత్రి పట్టణ ప్రజలకు సోదరులకు సోదరిమణులకు విద్యార్థులకు మేధావులకు అడ్వకేట్లకు వ్యాపారులకు కార్మిక కర్షక రైతు బంధువులందరినీ భారతీయ జనతా పార్టీ వాళ్ళని ప్రార్థిస్తుంది. మీరందరూ నరేంద్ర మోడీ గారి పథకాలు వారి యొక్క పరిపాలనా విధానం చూసి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లుగా వాళ్ళను ఓటేసి వాళ్ళని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారికి మద్దతు చెప్పాలని కోరుతూ చెప్తున్నాం. భారత్ మాతాకి జై. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.